ఇక మొదలెడదాం. వెల్కమ్ బ్యాక్ పీపుల్. సో వీక్ అంతా వర్క్ తో బిజీ అయిపోయి వీకెండ్స్ ఇంట్లో పడుకోవడానికే సరిపోతుంది. సరే కదా అని చెప్పేసి ఈ వీకెండ్ కి ఏదైనా ప్లాన్ చేద్దామని నేను నా ఫ్రెండ్స్ ని బయటికి రమ్మన్నాను. అండ్ వాళ్ళకి ఎక్కడికి తీసుకెళ్తున్నానో వాళ్ళకి కూడా తెలియదు. అసలు ఈ ప్లానెట్ రా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సో తీసుకెళ్లిన తర్వాత వాళ్ళతో పాటు మేము కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే మనము బండ్లగూడ జాగర్ వాంటేజ్ లైన్ మాల్లో ఉన్నాము. అండ్ మాల్కి ఆల్మోస్ట్ సీన్ అర్థమైపోయింది ఇప్పుడు ఏం చేయబోతున్నామో. చూసుకున్నట్టయితే ఇక్కడ ఫోటో సెటప్ ఉంది ఎస్కేప్ టైమ్స్ ఇంకా మిస్టరీ గేమ్స్లో. నేనైతే బుకింగ్ చేసి రెడీగా పెట్టుకున్నా. సో జస్ట్ లోపలికి వెళ్ళి ఈ ఓటీపీ చెప్తే డన్, ఇంకా గేమ్ స్టార్ట్ చేసుకోవడమే. సో పదండి ఇంకా. సో మనమైతే ఎస్కేప్ టైమ్స్ మిస్టరీ గేమ్స్ లోపలికి అయితే వచ్చేసాము. వీళ్ళ దగ్గర 2 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఒకటైతే లాక్డ్ ఇన్ అండ్ ఇంకొకటి ఫోన్ బూత్. లాక్డ్ ఇన్ ఏంటంటే మనం అసలు ఏ క్రైమ్ చేయకుండా లోపల సెల్ లోపల వేస్తారు అండ్ వార్డెన్ హెల్ప్తో మనం బయటికి రాగలుగుతాము క్లూస్ ఫిగర్ అవుట్ చేస్తూ. అండ్ ఇంకొకటి ఫోన్ బూత్. సో అది ఆల్రెడీ ఆక్యుపై ఉంది కాబట్టి లాక్డ్ ఇన్ ఆడబోతున్నాము. సో ఇదే కాకుండా వీళ్ళ దగ్గర లేజర్ గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ చూసుకుంటే ఇక్కడ లేజర్ షూటింగ్ గేమ్స్ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ అయితే ఇది 10 minutes, 20 minutes అండ్ 30 minutes. ఇది వీకెండ్ ప్రైజింగ్. అండ్ లాక్డ్ ఇన్ ప్రైజెస్ అయితే ఇది 2 to 3 persons కి అయితే 849 rupees per head అండ్ 4 to 6 persons కి అయితే 799 per head. సో అలా ఇది 60 minutes డ్యూరేషన్ ఉంటుంది, 30 minutes డ్యూరేషన్ ఉంటుంది. సో ప్రిజన్ లోపలికి అయితే వచ్చేసాము చూసుకుంటేది. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, అలాగే లైట్గా నర్వస్గా ఉంది. ఫస్ట్ టైం ఆడబోతున్నా, ఏమవుతుందో తెలియదు. సో ఇంకా లాక్ వేసేస్తారు. పజిల్స్ నేను ఫిగర్ అవుట్ చేస్తూ ఒక సైడ్ నుంచి ఇంకొక సెల్లో మనోడు ఉంటాడు. మనోడు కూడా ఇద్దరు కోఆర్డినేట్ చేస్తూ గేమ్ని క్లోజ్ చేయాలి ఇవాళ. సో 60 minutes టైమర్ పెట్టారు. 60 minutes లో ఎంతసేపట్లో క్లోజ్ అయిపోతున్నామో చూస్తున్నాం ఇంకా. సో 60 minutes లో ఆల్మోస్ట్ 4 minutes అయిపోయింది. అండ్ ఈ రూమ్ లో కొన్ని ప్లేట్స్ దొరుకుతాయంట. వేరే సెల్లో షన్ను ఉన్నాడు, షన్ను రూమ్ లో కూడా కొన్ని ప్లేట్స్ దొరుకుతాయంట. అవన్నీ కోఆర్డినేట్ చేస్తూ ఒక క్లూ ఆర్ పజల్ దొరుకుతుంది. దాని తర్వాత ఇక్కడ క్యాబినెట్ వీటన్నిటి హెల్ప్స్ తీసుకొని డోర్ అన్లాక్ చేసుకోవాలి. నువ్వు స్టార్ట్ చేయ, నేను స్టార్ట్ చేస్తాను కదా. సో మనకి ఫస్ట్ ఇక్కడ ఒక ప్లేట్ దొరికింది. నేను అండ్ మా ఫ్రెండ్స్ ఇలాంటి మిస్టరీ గేమ్ ఆడడం మొదటిసారి. అండ్ పైగా మమ్మల్ని ఒక సెల్లో వేసి లాక్ చేశారు. ఆ సెల్ బయట కూడా ఇంకో డోర్ ఉంది. అది ఎలా ఓపెన్ చేయాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది మాకు. ఎందుకంటే 60 minutes టైమర్ ఉంది. ఆ 60 minutes లో ఫినిష్ చేయకపోతే ఏంటి అసలు పరిస్థితి అనే ఒక థాట్ తో ఉన్నాము ముగ్గురం. ఏమవుతుందంటావు? నరుకుతారు. ప్రాపర్ గా కోఆర్డినేట్ చేసుకొని క్లూస్ అన్ని ఫిగర్ అవుట్ చేసుకొని బయటికి వెళ్ళాలి అని ఒకే ఒక మోటివేషన్ తో ఉన్నాము. ఐ గాట్ 1 plate. నాకైతే 2 plates దొరికినాయి. ఇంకొక ప్లేట్ కోసం వెతుకుతున్నాను. సీరియస్లీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఈ మిస్టరీ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉంది. 90% మేము ఇండోర్ లో కూర్చొని టీవీల ముందు PS5 లో మల్టీప్లేయర్ గేమ్స్ లేదా మొబైల్లో పబ్జీ గేమ్స్ ఆడడం తప్ప స్క్రీన్స్ లేకుండా ఇంత ఎంగేజింగ్ గేమ్స్ ఎప్పుడూ ఆడలేదు. వస్తుందా? నా అక్కడ క్యాబినెట్ మీద అయితే కౌంట్ అని ఉంది, దాని మీద 5 మార్కింగ్ ఉంది. సో నీ దాని మీద అట్లా ఏమైనా ఉందా? క్యాబినెట్ మీద చూడు. ఓకే, నా వాల్ మీద వచ్చేసి చాలా మార్కింగ్స్ ఉన్నాయి బ్రో. అవునా? చంద్ర నీ దగ్గర 2 లాక్స్ ఉన్నట్టున్నాయి కదా, 3 లాక్స్ ఉన్నాయి చూడు. యా, కింద కూడా ట్రై చేస్తా ఒకసారి. 3 దానిలో ఏ దానికి రాలేదా నీకు? ఇంకొక 2 లాక్స్ ట్రై చేయాలి. 4 1 బ్రో, ఇది ఓపెన్ అయింది బ్రో. లాగితే వచ్చేస్తుందా? ఓపెన్ అయింది. ఏమైనా క్లూ ఉందా? యా, ఒక ఫైల్ ఉంది. ఓకే, చూద్దాం ఏముందో ఫైల్లో. ఈ హింట్ లో దొరికిన ఈ 3 points తోని ఏముంది? దర్ ఈజ్ ఎ పజిల్ ఉంది ఇక్కడ వచ్చేసి. ఓకే, సుడోకు 3 1. కానీ మన దగ్గర 3 digit లాక్స్ లేవు కదా? లేవు, ఇంకా ఓపెన్ అయిపోయింది. జస్ట్ ఓన్లీ కలర్ పెయింటింగ్స్ ఒకటే ఉన్నాయి, నెంబర్స్ ఏం లేవు. 4 ఉన్నాయా? 4 కలర్స్ ఉన్నాయి. ట్రై చేసాం కానీ రావట్లేదు అక్కడ లాక్. చన్ను నీ దగ్గర ఇంకా ఏమున్నా స్కోప్? నా దగ్గర ఇంకే లాక్ లేదు. ఇంకొక డిజిట్ కావాలి యాక్చువల్లీ. ఒకటి తక్కువైంది. 4 digit లాకర్ ఇది. ట్రై చేయి. ఓపెన్ అయింది బ్రో. వచ్చిందా? యా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. గాట్ ఇట్. వార్డెన్ స్టిక్. నాకు అర్థమైంది. బయట లాక్ ఉంది, కీస్ ఉన్నాయి, మ్యాగ్నెట్ ఉంది కదా? మ్యాగ్నెట్ ఉంది. పద, నీకు అందుతుందేమో చూద్దాం. సో బయట అయితే లాక్ కి కీస్ ఉన్నాయి. చెప్పాలంటే క్లూస్ అన్ని ఫిగర్ అవుట్ చేసుకుని బయటికి వచ్చినప్పుడు ఏదో సాధించామని ఒక చిన్న ఆనందం అయితే భలే కిక్కిచ్చింది. చన్ను ఓపెన్ అయింది. ఓపెన్ అయిందా? లెట్స్ వెయిటింగ్ ఫర్ కీ. ఓకే రైట్ 2. కానీ ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఎట్లా ఫిగర్ అవుట్ చేసుకోవాలి? కానీ ఇప్పుడు లాక్ ఇవి పిన్ ట్రై చేయడానికి ఎక్కడ? ఐ థింక్ ఓకే, ఓపెన్ అవుతుందా ఈ కీ దీంతో? ఓకే, ఓపెన్ అయింది. డిజిట్ లాక్. సో ఇంకా అతి సాహసం చేసి మనోడు మెజారిటీ చేసి చేతిలో కీ పెట్టాడు, ఎగ్జిట్ కీ. ఓకే, ఫైనల్లీ ఫైనల్లీ డన్. చిటికలే
సో మిస్టరీ గేమ్స్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే లేజర్ షూటింగ్ ఆడబోతున్నాము. అండ్ యాజ్ ఐ టోల్డ్ బిఫోర్ ప్రైజెస్ అయితే ఇవి వీకెండ్ ప్రైజెస్. ఇక మొదలెడదామా? సో కౌంట్ డౌన్ అయితే అయిపోయింది. సో గేమ్ రెడీ టు స్టార్ట్. సో అట్లా షూట్ చేసేయడమే. షూట్ చేసిన తర్వాత ఒక 3 to 4 seconds వరకు అవతల పర్సన్ది జాకెట్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సో బేసిక్గా 3 members ఉన్నాము. అక్షిత్ రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి డియాక్టివేట్ అయింది. बैक साइड हाँ देर 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 सी 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 स्कोप स्कोप करो स्कोप यही ना कोड नहीं यही अन्नी ఇప్పుడే లేజర్ షూటర్ లోపల నుంచి వచ్చినాము. ఒక్క రేంజ్లో ఎంజాయ్ చేసినాము. జస్ట్ ముగ్గురమే ఉన్నాము. ఇంకొక 4 to 5 members వస్తే అసలు క్రేజీ అనిపించేది. ఫస్ట్ హైయెస్ట్ అక్షత్, సెకండ్ హైయెస్ట్ నేను, థర్డ్ హైయెస్ట్ షణ్ముఖ్. చెప్పాలంటే ముగ్గురికి ఒక రేంజ్ స్వెటింగ్ అయింది. లోపల కంప్లీట్ ఏసీ ఉంది ఇంకా. సో జస్ట్ ఇమాజిన్ ఏ రేంజ్ కార్డియో అయిందో మాకు. వీకెండ్స్లో ఈ రేంజ్ యాక్టివిటీ ఎంజాయ్ చేస్తానని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్షత్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? క్రేజీ, చాలా బాగుంది బ్రో. ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా చిల్ అవ్వచ్చు వీకెండ్స్లో. యాక్చువల్లీ మంచిగా టైం పాస్ అవుతుంది. పబ్జీ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. షూటింగ్, యాక్షన్ ఇలాంటివి అయితే వాళ్ళు ఈ పర్టికులర్ నీష్ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే పక్కా రావాలి ఇక్కడికి. చెప్పాలంటే ఈ బౌలింగ్ లేదా గో కార్టింగ్ ఇట్లాంటివి కాకుండా ఇది లైక్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో స్కోర్ కార్డ్స్ చూసుకుంటే ఎవరిది వాళ్ళకి 3 ఇచ్చినారు. అండ్ ఫస్ట్ లీడింగ్ అక్షిత్ ఉన్నాడు, సెకండ్ రుత్విక్ అండ్ థర్డ్ షణ్ముఖ్. ఇక్కడ చూసుకుంటే హై స్కోర్, ఎన్ని షాట్స్ ఫైర్ చేసాము, మనని ఎన్ని చేశారు, ఇన్ డీటెయిల్గా ఇచ్చినారు, విచ్ ఇస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్. సో ఓవరాల్గా అయితే ఎక్స్పీరియన్స్ మస్త్ అనిపించింది నాకైతే. ఒక హ్యాపీ వీకెండ్. అక్షత్, సెట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ వచ్చిన నెక్స్ట్ టైం మళ్ళా కొడతా. ఈసారి అక్యురసీ మనోడి కంటే ఎక్కువ. యా, నాకైతే ఫస్ట్ టైం దిస్ వన్ చాలా బాగుంది. వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో వచ్చి మంచిగా చిల్ అవ్వచ్చు. మేము ముగ్గురమే ఉన్నాము. ముగ్గురికి 8 members 7 members వస్తే మాత్రం మ్యాడ్ 4 స్క్వాడ్లు వేసుకొని అటు ఇటు సేమ్ పబ్జీ ఆడినట్టే దాని వెనకాల కింద క్రాప్ చేసుకొని ఆడు. బేసిక్గా నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే వీళ్ళకి నేను కంప్లీట్ ప్లాన్ చెప్పలేదు. సగం పనులన్నీ వచ్చేయండి ఒక 6 to 7 members మన వాళ్ళు వచ్చేసేయండి అని చెప్పిరా. ప్లాన్ చెప్పుంటే మేబీ వాళ్ళు కూడా జాయిన్ అయ్యేది. ఏముందిలే ఇంకా పడుకో. సర్ప్రైజ్ ప్లాన్ కాబట్టి వీళ్ళిద్దరే వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. కుదరలేదు. నాట్ అవైలబుల్. బట్ దే మిస్ మంచి ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.